చెక్ హలో. తిరిగి మా కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నాం. మరొకసారి విచ్చేసిన మరియు విచ్చేస్తున్న ఆహుతులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ చిరంజీవి నరేష్ మరియు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శిరీష ఇద్దరికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. వారి కోసం ఒక అద్భుతమైన పాట. శతమానం భవతి శతాయ పురుషక్షతేంద్రియ ఆయుస్సేవేంద్రియే ప్రతిష్టతి. మనసే మౌఢము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం గమనీయం జీవితం. మాటే మంత్రము మనసే మౌఢము ఈ ప్రియనయలు చుది కలిసే ప్రాణమేదే మాటే మంత్రము మనసే బంధము ఇది కళ్యాణం గమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము ఎదుటే దేవత వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో మాటే మంత్రము మనసే
మరొకసారి తిరిగి మా కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నామండి. ఇప్పుడే వేదిక మీదకి వచ్చేశారు నూతన వధువులు చిరంజీవి నరేష్ మరియు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శిరీష. వారిద్దరికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు, ఆ భగవంతుడి ఆశీస్సులు అందాలని కోరుకుంటూ వారి కోసం మరొక అద్భుతమైన పాట. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా మరులెల్ల మరుమల్ల విరిమాడగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా కళ్యాణ వైభోగమే వలచాము నిలిచాము
సొగసైన మనసొకటే సాక్షిగా గెలిచాము కలిసాము తిరిగించగా ఆ, గెలిచాము కలిసాము దిగవెచ్చగా కలకాలముందాము నులివెచ్చగా కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మంగళధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా వింటున్నారా పాటలు? నన్ను పొగడరా, నన్ను పొగడరా, నేను బాగా పాడలేదా? అంటే Ladies first, కనీసం ఆశీర్వాదమైనా ఇస్తే బాగుంటుందని. అది కూడా ఆడవాళ్ళకే ఇస్తారా? లాస్ట్ అంటే ఇప్పుడు మీరు మళ్ళీ వస్తారా? ఆయన ఎక్కడికి ఉంటారు వెళ్తారు? కదా, ఆయన ఉంటారు ఎవరు? కదా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో కొద్దిగా మా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇందాక మధ్యలో ఆపిన కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు కంటిన్యూ చేద్దామండి. ప్రశ్నలు ఏంటంటే, అంటే మధ్యలో కొంతమంది జాయిన్ అయ్యారు కదా, పెళ్లికి సంబంధించిన చిన్న చిన్న సరదా ప్రశ్నలు పాటల మధ్యలో అడగడం జరుగుతుంది. ఎవరైతే సమాధానం చెబుతారో మా దగ్గర నుంచి ఒక చిన్న బహుమతి తీసుకోవచ్చు. ఒక ప్రశ్న అడుగుతున్నాము. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురుకి పెళ్లి సమయంలో నుదుటిన బాసికాలు కడతారా? తలకాయ ఊపుతున్నారు కానీ ఊ అన్న మాట అనట్లేదు ఎవరు కూడా. కడతారు కదా, తెలీదా? ఆ బాసికాలు ఎందుకు కడతారు? ఎవరికైనా సమాధానం తెలిస్తే మాకు వచ్చి చెప్పండి. బాసికాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎందుకు కడతారు పెళ్లిలో? మీకు తెలుసు కదండి, తెలుసు, ఆవిడికి తెలుసు సమాధానం. నవ్వుతున్నారు, ఇలా తలకాయ కూడా ఊపుతూ ఉన్నారు. ప్లీజ్ మేడం కొంచెం చెప్పొచ్చు కదా తెలిస్తే. తెలిస్తే వచ్చి చెప్పండి, రాంగ్ ఆన్సర్ అనేది నష్టమేం లేదు. నెమలి పింఛం కలర్ చీర కట్టారు, చక్కగా అందంగా ఉన్నారు, చెప్పొచ్చు కదా. అమ్మ ఎవరికైనా తెలుసా తెలీదా? ఫస్ట్ రోలో చాలా మంది నవ్వుతున్నారు, ఇక నవ్విన వాళ్ళందరికీ తెలుసా? అయ్యో. మరి తెలిస్తే రావచ్చు కదా. ప్లీజ్ కమ్. పోనీ మైక్ మీ దగ్గరికి పంపించనా? ఈ రోజు లాస్ట్ మేడం, గ్రీన్ సారీ. నెక్స్ట్ రో అమ్మా, ఒకసారి వెనక్కి తిరగండి, మైక్ వస్తుంది చూడండి. నెక్స్ట్ రో గ్రీన్ సారీ. ట్రై చేయండి, రాంగ్ ఆన్సర్ అయినా తప్పలేదు. మీరు మరి అలా అంత సీరియస్ గా కూర్చుంటే కొద్దిగా బాధాకరంగా ఉంది. అమ్మా చెప్పండి. దిష్టి తగలకండగా కడతారు. దట్స్ ఆల్, అంతే ఆన్సర్. అందరు ఇప్పుడు బాగానే ఊపుతారు తలకాయలు, ఇందాక చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు. దానికి ఒక చిన్న హిస్టరీ ఉంది. మానవుడి శరీరంలో 72,000 నాడులు ఉంటాయండి. వాటిలో అతి ముఖ్యమైనవి ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు. సుషుమ్న అనే నాడికి కుడివైపున సూర్యనాడి, ఎడమవైపున చంద్రనాడి ఉంటాయి. ఆ మధ్యస్థానాన్ని భ్రూమధ్యం అంటారు. దాని మీద ఎవరి దృష్టి పడకూడదు, దృష్టి దోషాలు ఉండకూడదనే ఉద్దేశంతో బాచికలు కట్టడం జరుగుతుంది. ఇంత పెద్ద హిస్టరీ చెప్పడం కష్టం కాబట్టి సింపుల్ గా దృష్టి తగలకుండా అని చెప్పడం జరిగింది. అమ్మా మీ పేరేంటో తెలీదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమెను చూసి ధైర్యం తెచ్చుకోండి, రాంగ్ ఆన్సర్ అయినా నష్టం లేదు, ట్రై చేయండి, చాలా వరకు మీకు తెలిసినవే ఉంటాయి. అలాగే కిరణ్ గారు, అలాగే కాలి మెట్టెలు ఎందుకు పెడతారో అది కూడా తెలియాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వరకు అందరికీ తెలిసే ఉంటది, ఈ మధ్యన నెట్ లో కూడా చాలా పాపులర్ అయిపోయింది ఈ టాపిక్. మెట్టెలు, మెట్టెలు. ఎవరికైనా సమాధానం తెలిస్తే మరొక పాట అయ్యే లోపల వచ్చి చెప్పి గిఫ్ట్ తీసుకోండి. అంటే బొట్టని వేలి పక్కన ఉన్న వేలికి మెట్టే, ఫస్ట్ వన్ మెట్టే ఎందుకు పెడతారు అది తెలియాలి. హలో మరొక చక్కనైన
పెళ్లి పాట. ఏడగు పెండ్లి ఇద్దరి చేసేమో తేడలాల ఇది చెప్పరుగా. ఏడగు పెండ్లి ఇద్దరి చేసేమో తేడలాల ఇది చెప్పరుగా. తేడలాల ఇది చెప్పరుగా. పచ్చిక బయల పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి. పచ్చిక బయల పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి. వెచ్చపు పూదాడ వేసి వచ్చనట ఖర్చుల నాదని కానరుగా. ఏడగు పెండి ఇద్దరి చేసేమో చేడలాల ఇది చెప్పరుగా. చేడలాల ఇది చెప్పరుగా. ముత్తెపు మూగిట ముదిట నడువగా ఉత్తముడే చెలివురమునను. ముత్తెపు మోగిట ముదిట నడువగా ఉత్తముడే చెలివురమునను. చిత్తరువు రాసి చెలగి వచ్చెనొల దొత్తు మానీటు చూపరుగా. ఏడగు పెండి ఇద్దరి చేసేమో చేడలాల ఇది చెప్పరుగా. చేడలాల ఇది చెప్పరుగా. కొత్త చవికతో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు పోసెనట. కొత్త చవికతో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు పోసెనట. ఇక్కల శ్రీ వెంకటేశుడు నవ్వుచు అట్టి సతి గోడి పాడెరుగా. ఏడగు పెండి ఇద్దరి చేసేమో చేడలాల ఇది చెప్పరుగా. చేడలాల ఇది చెప్పరుగా. చేడలాల ఇది చెప్పరుగా. చేడలాల ఇది చెప్పరుగా. సో మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నామండి, కొద్దిగా ట్రై చేయండి. దీనికైనా పెళ్లి కొడుక్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. పెద్దవాడైన మామగారు చిన్నవాడైన అల్లుడికి కాళ్ళు కడిగి ఎందుకు చేస్తారు? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కాళ్ళు పట్టుకోకూడదని చెప్తారు, బట్ స్టిల్ పెళ్లిలో అలా జరుగుతుంది. ఎందుకు పెళ్లి కొడుక్కి కాళ్ళు ఎందుకు కడగాలి? ఎవరికైనా సమాధానం తెలిస్తే మాకు చెప్పండి. సూపర్, రండి. అది మీలాంటి వాళ్ళే కావాలి మాకు యాక్చువల్గా. పెళ్లి కొడుకు నారాయణ స్వరూపమని కాళ్ళు కడిగితే అభినంది. అంతే, పెళ్లి కొడుకుని విష్ణుమూర్తి స్వరూపంగా భావించి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం జరుగుతుంది. అమ్మా థ్యాంక్ యూ. ఆ క్లాప్స్ కొట్టండి, పర్లేదు. మొహమాట పడుతున్నారు, ఎవరో స్టార్ట్ చేసి ఆపేస్తున్నారు. క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు చెప్పట్లేదు. పోనీ ఒక ఐటమ్ అడుగుతా తెస్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరి దగ్గర అయినా సరే ఏదైనా షాపింగ్ చేసిన బిల్లు ఉంటే తీసుకొచ్చి గిఫ్ట్ తీసుకుని వెళ్ళండి. దీనికి కూడా కదలబోతే ఇంక నేనేం చేయలేను. ఏదైనా కొన్న బిల్లు, షాపింగ్ చేసిన బిల్. వామ్మో, ఇక్కడ వాళ్ళని కదిలించడం చాలా కష్టం అండి. నాకు అర్థమైన విషయం అది. అసలు కుర్చీలకు ఫెవికాల్ వేసి కూర్చున్నట్టు కూర్చుండిపోయారా, కదలట్లేదు. ఎవరు షాపింగ్లు చేయరా, బిల్లులు మెయింటైన్ చేయరా, కొనరా? చంప షాపింగ్ చేసిన బిల్ ఎవరి దగ్గర ఏదైనా ఉంటే పక్కన ఆయన దగ్గర తీసుకోండి. ఆయన దగ్గర ఆయన కూడా పర్సు పెట్టుకురాలేదా? ఎవరి దగ్గరైనా సరే ఏదైనా షాపింగ్ చేసిన బిల్లు ఉంటే ఇక్కడికి వచ్చి మాకు చూపించండి, గిఫ్ట్ తీసుకోండి. ఇంటికి వెళ్ళి వస్తావా? తొందరగా వచ్చి ప్రోగ్రామ్ అయ్యే లోపల.
సో విష్ణు స్వరూపుడుగా భావించి కాళ్ళు కడిగే ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ మరొక సందర్భోచితమైన పాట. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము. చలగి వసుధ కొలిచినది పాదము, బలితలము పిన పాదము, చలగి వసుధ కొలిచినది పాదము, బలితలము పిన పాదము, తలక గగనము తాడిన పాదము, తలక గగనము తాడిన పాదము, పలరిపు దాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము. కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, ప్రేమపు శ్రీ సతీ పిసికెడి పాదము, ప్రేమపు శ్రీ సతీ పిసికెడి పాదము, పామిడి కొరగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన, బ్రహ్మ కడిగిన, బ్రహ్మ కడిగిన పాదము. బిల్లు దొరికిందా ఎవరి దగ్గరైనా? ఏదైనా షాపింగ్ చేసిన బిల్ మాకు చూపిస్తే మా దగ్గర నుంచి ఒక చిన్న బహుమతి తీసుకోవచ్చు. మేడం, ఫస్ట్ రోలో పింక్ సారీ, మళ్ళీ కోలాటం స్టార్ట్ చేద్దామా? వచ్చేయండి. ఆ అమ్మాయి వాళ్ళ సింధు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చినట్లున్నారు, అందరూ వస్తే మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఒకసారి. సూపర్ నాన్న, వెరీ గుడ్. ఫస్ట్ రావాలి, అందుకే పెద్దోళ్ళు అంటే కదలట్లా. మీకేమి? వెరీ గుడ్. నీ పేరేంటి? వెంకీ. వెంకీకి ఒకసారి మనం కొట్టద్దు, చప్పట్లు కొట్టద్దు, అసలు మనకు సంబంధం లేదు. ఈ పెళ్లితో, ఈ ప్రోగ్రాంతో మనకు సంబంధం లేదు. మనం ఏదో వచ్చాం, ప్రోగ్రామ్ అయిపోగానే వెళ్ళిపోదాం. చిన్నపిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయబోతే ఎలాగమ్మా, ఏంటో. సరే మేడం, మీరు వస్తే కొన్ని మళ్ళీ కోలాటం కాసేపు. బిల్స్ తెస్తున్నారా? ఆల్రెడీ తెచ్చి గిఫ్ట్ కూడా తీసుకెళ్లిపోయారు. ఇక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు. పిల్లలు రండి, అప్పటి నుంచి పిలుస్తున్నాను. పిల్లలు 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 రండి. పిల్లలు అంటే మీరే, ఇలా రండి. కమ్ హియర్.
మీకు కూడా ఒక ఐటెం చెప్తా, వెళ్ళి తీసుకురండి, గిఫ్ట్ ఇస్తా. ఓకే? ఇంకా ఇందాక వచ్చిన వాళ్ళు కమ్ 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 తొందరగా రండి. మీరైనా కదలండి, పెద్దోళ్ళు కదలట్లే, ఉత్సాహంగా లేరు, అసలు డల్ ఉన్నారు. పిల్లలు 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 మీ పిల్లలు మీ పక్కన ఇద్దరు ఉన్నారు అక్కడ, వాళ్ళని పంపించండి. తొందరగా కమ్ 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 కమ్. చెప్తున్నా అసలు మీ ఇద్దరు ఏంటి? ఇదిగో గిఫ్ట్, ఇగో మా క్యాండిడేట్ చేతిలో ఉంది. నేను ఒక ఐటెం చెప్తాను, ఆ ఐటెం ఎవరు వెళ్ళి ఫస్ట్ తీసుకుని వస్తారో అక్కడ పెట్టేసి అది తీసుకుని వెళ్ళిపోండి, అంతే. నథింగ్ ఎల్స్, ఇంకేం లేదు. చెప్పడాలు తేవడాలు ఏం లేవు. రెడీ? మీ ఇద్దరేంటి వస్తున్నారా? వచ్చేయండి తొందరగా. మీ ఇద్దరు కాదండి, మీ వెనకాల ఇద్దరు ఉన్నారు. మీ ఇద్దరు కూడా రావచ్చు, నేను చెప్పే ఐటెం బాగుంటుంది. తొందరగా. పెళ్లి కాని వాళ్ళందరూ పిల్లలే. మీ నలుగురికి పెళ్లిళ్ళు అయినాయా? రెడీ? అదిగో అక్కడ 5 మీటింగ్ పెట్టారు. నెక్స్ట్ సీఎం ఎవరు చేయాలని ఆలోచిస్తున్నారు వాళ్ళు. రెడీ? చెప్తున్నా. ఒక వైట్ కలర్ అంటే తెల్లది. ఓకే? వెంట్రుక తీసుకురండి. గో. వైట్ కలర్ హెయిర్, తెల్ల వెంట్రుక. గో. ఎవరు ఫస్ట్ తెస్తే వాళ్ళకి ఆ చాక్లెట్. ఇందుకే మిమ్మల్ని పిలవలేదు. తొందరగా. ఏం సిగ్గుపడకండి, చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీకు సార్ ఉన్నారు ఇక్కడ, ఎదురుగానే ఉన్నారు. కోఆపరేట్ చేస్తారా? తెచ్చి తొందరగా. వెరీ గుడ్. అదిగో అక్కడ అందుకే అక్కడ పెట్టా చాక్లెట్. ఆయనకి ఇచ్చావా? ఆయనకి ఇవ్వు. అది తీసుకోమ్మా, చాక్లెట్ తీసుకో. అందుకే మరి తొందరపడాలి. ఎనీవే, అమ్మా నీ పేరేంటి? జ్యోతి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ జ్యోతి, మంచి ఐటమ్ తెచ్చో. ఆవిడెక్కడా మేడం? మీరు వస్తేనే ఇక్కడ కదిలేలా ఉన్నారు జనాలు. మీరు రండి. ఏంటది? పేపర్ అనుకున్నావా? తెల్ల వెంట్రుక, హెయిర్ అయిపోయింది. ఆయన తెచ్చేశారు ఇప్పుడు తేకు. లేడీస్ అందరూ మళ్ళీ వస్తే కొన్ని కోలాటం పాటలు మళ్ళీ మీరందరూ ఆడొచ్చు ఇందాకట్లాగా. ఇప్పుడు ఎందుకు పోయి అతికిచ్చే. కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే, పల్లకిలో ఊరేగే ముహూర్తం మదిలో కరాడే. కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే,
నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో పెదవిపై మెదిలే నగవులతో మధువులను ఓరగ చూస్తుంటే జీవితాన పూలవాన కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే పల్లకీలోన ఊరేగే ఓటం మదిలో కదలాడే సన్నాయి చల్లగా మ్రోగే పన్నీటి జల్లేరేగే సన్నాయి చల్లగా మ్రోగే పన్నీటి జల్లేరేగే మనసైన వరుడు దొరికే మెడలోన తాళి దొరకంటే జీవితాన పూలవాన కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే పల్లకీలోన ఊరేగే మోతం మదిలో కదలాడే మనసు హృదయాలు పులకించి మధుర స్వప్నాలు పలికించే వలపు హృదయాలు పులకించి మధుర స్వప్నాలు పలికించే లోకమే వెన్నెల వెలుగైతే భావినే నందనవనమైతే జీవితాన పూలవాన కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే మేడం ఎవరు రావట్లేదా తోడు? మీ మమ్మీని డాడీని తీసుకురండి పోనీ. అమ్మ లేడీస్ కోలాటంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి ఇక్కడికి వస్తే కొన్ని కోలాటం పాటలు మీకోసం పాఠం జరుగుతుంది. ఇందాక కొంతమంది వచ్చారు, ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. వాళ్ళిద్దరూ అప్పటి నుంచి కంపెనీ కోసం ఎదురు చూస్తున్నారండి. ఇంతమంది 200 మంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎవరు కదలట్లేదు చైర్స్ లోంచి కదా. వామో
భావి భారత భాగ్య విధాతలారా, యువతీ యువకులారా, స్వానుభవమున చాటు నా సందేశమిదే. వరేవా పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలో, ఎల్లరి సుఖము చూడాలో, మీరెల్లరూ హాయిగా ఉండాలో. కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి, కాపురములు కూల్చు గనులకు శాస్తిగాగా, పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా, ఇంట బయట సంట కవుల వలె అంటుకు తిరగాలోయ్ కరంపం. ఇంట బయట సంట కవుల వలె అంటుకు తిరగాలోయ్. కంటి పాపలై దంపతులెప్పుడు చంటి పాపలను సాగాలోయ్. కంటి పాపలై దంపతులెప్పుడు చంటి పాపలను సాగాలోయ్. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలో, ఎల్లరి సుఖము చూడాలో, మీరెల్లరూ హాయిగా ఉండాలో. నవభావములా నవరాగములా నవజీవనమే నడపాలో, నవభావముల నవరాగముల నవజీవనమే నడపాలో. భావకవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్. భావకవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని అల్లగా కాలం గడపాలోయ్. ఎల్లరి సుఖము చూడాలో, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. హాయిగా ఉండాలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా పాడారు సార్. మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, అదే స్త్రీకి బొట్టనవేలి ప్రక్కన మెట్లు ఎందుకు ధరిస్తారు స్త్రీలు అనేది. అయితే స్త్రీ చాలా రకాల ఆభరణాలు ధరిస్తూ ఉంటది. అందులో మెట్లు అనేది ఒక ఆభరణం. తరతరాలుగా మన స్త్రీలు ధరిస్తూ వస్తూ ఉన్నారు. అయితే మీరు చెప్పినట్టు యోగ శాస్త్రం ప్రకారం ఈ ఆభరణాలు అనేది నాడులకు సంబంధించినది. మన స్త్రీ శరీరంలో చాలా నాడులు ఉంటాయి. మనమేమనుకుంటామంటే స్త్రీ ఆభరణాలు అందం కోసమే ధరిస్తూ ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ ఆభరణాలు స్త్రీ శరీరంలో చాలా నాడులు ఉంటాయి. ఈ నాడుల్ని స్పర్శిస్తూ ఉంటాయంట ఈ ఆభరణాలు. ఈ సున్నితంగా స్పర్శించడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఇంకా అభివృద్ధి చెందుతుంది అనమాట. అంటే సక్రమైన ఆరోగ్యం కోసం ఈ ఆభరణాలు ధరించాలని చెప్పి యోగ శాస్త్రం చెప్తుంది. అయితే మీరు చెప్పిన ప్రశ్న ఏంటంటే కాలికి మెట్లు ఎందుకు ధరించాలని. ఆ కాలికి మెట్లు ధరించడం వల్ల అక్కడ కొన్ని నాడులు ఉంటాయి. ఆ నాడుల్ని ఈ మెట్లు సున్నితంగా స్పర్శిస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా. అలా స్పర్శించడం వల్ల స్త్రీ సంతానాభివృద్ధికి సుఖప్రసవం జరగడం కోసం ఆ మెట్లు ధరించాలని చెప్పి మన యోగ శాస్త్రంలోనే చెప్పారండి. ఆ విధంగాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ పేరు సార్? శేఖర్ గారు. థ్యాంక్ యూ అండి. చప్పట్లు ఎవరు కొట్టలేదు కదా తొందరపడి.
వామ్మో వామ్మో, కొట్టండి చప్పట్లు కొట్టండి ఒకసారి. డన్ మీకోసం. అలాగే ఏమైనా పాటలు కావాలంటే మాకు చెప్పండి, ఈ సందర్భానికి సూట్ అయ్యేవి తప్పకుండా పాడదాం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను, ఒక్క క్షణం ఈ విరహం నీ తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. పౌర్ణమి వెన్నెలలోన పొంగురు కడలి నిన్నే చూసిన వేళ నిందును తెలివి తూకడని వైపు నేనెదిగదారి, చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమయ్యప్పుడు నీవుండాలి నీవున్నవేనా ఆ స్వర్గమేనా నీ తోడు ఎల్లవేళలా ఉండని 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 నిన్ను ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే
సరే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నామండి. ఎవరికైనా సమాధానం తెలిస్తే మాకు చెప్పొచ్చు. ముహూర్త సమయంలో వధూవరులు తల మీద జీలకర్ర బెల్లం పెట్టుకోవడం ప్రతి పెళ్లిలో చూస్తూ ఉంటాం. జీలకర్ర బెల్లమే ఎందుకు పెట్టుకోవాలి? చింతపండు, మిరియాలు, ధనియాలు ఏమైనా పెట్టుకోవచ్చు కదా. జీలకర్ర బెల్లమే ఎందుకు పెట్టుకోవాలి? ఎవరికైనా సమాధానం తెలిస్తే మాకు చెప్పొచ్చు. తెలుసా మీకు? 5 నిమిషాలు వస్తారా? తెలుసుకుని రావడమే నాకు కూడా కావాలి. అది ఆవిడ వస్తున్నారు. మీకు తెలుసా? సరే, 5 నిమిషాలు ఒక పాట అయిపోయేదాకా టైం అండి మీకు. ఈ లోపల తెలిస్తే చెప్పండి. ఇనివే మా సబ్జెక్ట్ దాటి ఒక పాట కోరారు ఇక్కడ, వారి కోసం పాడుతున్నాము. బట్ అలా అని చెప్పేసి మళ్ళీ వేరే వాటికి వెళ్ళొద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఒక మంచి పాట కోరారు కాబట్టి వారి కోసం ఆ పాట. రెండు విడిపోకుండా ఉంటాయని, కలిసిపోతాయి, బాగా జీలకర్ర బెల్లం అంతా రెండు కలిసి ఉంటాయో వీళ్ళ జీవితం కూడా అలాగే జీవితంలో కారం, తీపి కూడా కలిసి అనుభవించాలని. మీ ఇద్దరు కూడా అలాగే కలిసి ఉన్నట్టున్నారు. ఇద్దరు కలిసి చెప్పారు ఆన్సర్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జీలకర్ర బెల్లం ఒకసారి కలిపాక వాటిని విడదీయడం అసాధ్యం అండి. వధువులు కూడా అంతే అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. మీలాంటి పార్టిసిపెంట్స్ ఇంకో 10 మంది ఉంటే బాగుండేది ఇక్కడ. ఈ 4-5 వెళ్తున్నారు అన్నిట్లో కదా. నిజంగా రియల్లీ నేను చాలా హోప్స్ పెట్టుకుని వచ్చాం హైదరాబాద్ నుంచి. బట్ కదా, డిసప్పాయింటెడ్. బావ కోసం ఓ పాట. నక్కే తెలియని నన్ను చూపించి నీకై పుట్టానని పిలిచి నీ దాకా నన్ను రప్పించావే. నీ సంతోషం నాకు అందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వు అని పిలిచావే. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనుండాలి, నీ కథగా నేనే మారాలి. నీ నీడై నే నడవాలి, నీ నిజమై నే నిలవాలి, నీ ఊపిరి నేనే కావాలి. కళ్ళుకొస్తావనుకున్నా, తెల్లార్లు చూస్తూ కూర్చున్నా, రాలేదే జాడైనా లేదే. రెప్పల బయటేనే అవి పుస్తే వద్దామనుకోన పడుకోవే, పైగా తిడతావే. లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావా నన్ను? నీ లోకం నా
నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేనుండాలి నీ కథగా నేనే మారాలి తెలిసి తెలియక వాలింది నీ నడుము పుల్లు నలిగింది నా చూపు ఏం చేద్దాం చెప్పు పూచని తొందర పొడుతోంది తెగ తొందరగా నన్ను నెడుతోంది నీ వైపు నీదే నా తప్పు నువ్వాటు ఇంకేదో అనుకుంటూ వదిలిగా ఉండలేమోగా దూరంగా పొమ్మంటూ దూరాన్ని తరిమేస్తూ ఒకటో నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేనుండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడనే నడవాలి నీ నిజమైన నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి కానీ ఈ 3 లైన్లు మాత్రం సూపర్ అండి. అసలు దేనికి రెస్పాండ్ కావట్లేదు. చక్కగా బంగారు తల్లులు చక్కగా అమ్మో 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 అమ్మో. సరే, మళ్ళీ ఇక్కడ ఇంకా మా దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయండి, ఇద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి దగ్గరైనా సరే మీరు ట్రై చేయండి ఈసారి. ఏయ్ తెస్తావా? నువ్వు అమ్మాయివా అబ్బాయివా? అమ్మాయివేనా? సరే, నేను చెప్తా ఐటమ్ అది తీసుకొస్తే ఇస్తా. ఓకే, రెడీ? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరైనా సరే, పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే, మగవాళ్ళు ఆడవాళ్ళు, పని చెయ్యని వాచ్ ఎవరి దగ్గర ఉంటే తీసుకొచ్చి గిఫ్ట్ తీసుకునండి. వర్క్ చెయ్యని వాచ్, పని చెయ్యని వాచ్ ఎవరి దగ్గర ఉంటే ఇక్కడికి తీసుకొచ్చి చూపించి చాక్లెట్ తీసుకోండి. హే కమాన్, సూపర్. హే ఆ లైన్ నుంచి వచ్చావా నువ్వు? సూపర్ అబ్బా, వెరీ గుడ్. ఆ 3 లైన్ల నుంచి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు అసలు. దా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలు, అసలు నీకు ఈ పూటకు నేను భోజనం చేయగల కడుపు నిండిపోయింది. అక్కడి నుంచి ఒకళ్ళు కదలడం అంటే ఆ లైన్లోంచి అమ్మో, ఆ లైన్ నుంచి కదలడం ఏంటంటే అసలు ఇంపార్టెంట్ అది. థ్యాంక్ యూ. డాన్స్ చేస్తావా? నెక్స్ట్ నీకు ఒక పాట పెడతా, దానికి డాన్స్ చేయి, నీకు చాక్లెట్ ఇస్తా. ఓకే,
ఫ్రెండ్ కదా ఫ్రెండ్ కదా మోగ్యోడి కళ్యాణ